కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్ మాధాపూర్ యశోద ఆసుపత్రిలో వెంటిలేటర్పై వైద్యాన్ని కొనసాగిస్తున్నారు. అనారోగ్యంతో ఈ నెల 17వ తేదీన కిల్లంపొడి నుంచి వెళ్లి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన తీవ్రమైన అస్వస్థతకు గురవడంతో వెంటిలేటర్ పైనే చికిత్సను అందిస్తున్నారు వైద్యులు. వెంటిలేటర్ పై ఉన్న ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతూ అభిమానులు సన్నిహితులు ఆరా తీస్తున్నారు. అత్యవసరమైన వైద్యం అందిస్తున్నప్పటికీ ఆరోగ్యం సహకరించడం లేదని వైద్యులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందించడానికి ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. ఏదైతే మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత పరిస్థితి ఆరోగ్య పరిస్థితి కొంచెం ఆందోళనకరంగానే ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే యశోద ఆసుపత్రి నుంచి నిన్న సాయంత్రం సింధు ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ లోని మాదాపూర్ లోనే ఈ ఆసుపత్రి ఉంది. అయితే ఈ నెల 17వ తేదీన ఆయన కిర్లంపూర్ నుంచి అనారోగ్య పరిస్థితుల్లో అస్వస్థకు గురైన నేపథ్యంలో హైదరాబాద్ వచ్చి చేరిన పరిస్థితి ఉంది. అయితే ఆయన ఆరోగ్యం కూడా విషమించడంతో కొంచెం క్రిటికల్ కేర్ తీసుకుంటున్నారు. వెంటిలేటర్ మీదే అతనికి వైద్యం అందుతుందని చెప్పేసి బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం బంధువులందరూ కూడా ఇక్కడే ఆసుపత్రి దగ్గర హైదరాబాద్ లోనే ఉండి ఆయన ఆ వైద్యం అందించే చర్యలు చేపట్టారు. అత్యవసర వైద్య సేవల కోసం మళ్ళీ నిన్న సాయంత్రం యశోద హాస్పిటల్ నుంచి సింధు హాస్పిటల్ కి మార్చారు. అయితే ఆయన పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని చెప్పేసి తెలుస్తుంది. అయితే ప్రత్యేకమైన వైద్య నిపుణులు కూడా ఆయనకి వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఆయన అభిమానులు సన్నిహితులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఇక్కడ ద్రాక్షారామంలో అంటే కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో ఎమ్మెల్సీ తోత్రమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కాపు ఆత్మీయ వైసీపీ కాపుల ఆత్మీయ సమావేశంలో కూడా ముద్రగడ పద్మనాభం గురించి ఒక ప్రత్యేక తీర్మానం కూడా చేశారు. ఆయన కోరుకోవాలని చెప్పేసి ఇక్కడ దేవుని ప్రార్థిస్తూ ఆయన మళ్ళీ తిరిగి యథావిధిగా కార్యక్రమాలకి పాల్గొవాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నట్టుగా కూడా ఒక ఇది కూడా ఇక్కడ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ముద్రగడ పద్మనాభం కోరుకోవాలని చెప్పేసి కూడా ఆయన అభిమానులు సన్నిహితులు కూడా అనేక దేవాలయాల్లో కూడా ప్రార్థనలు పూజలు కూడా చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఆయన ఇంకా పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. వెంటిలేటర్ మీదే ఆయనకి వైద్యం అందుతున్న పరిస్థితి ఉంది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్మూర్తి.